పెద్ద నోటిఫికేషన్లు అదేనండి. జాబ్ నోటిఫికేషన్లు పడిన ప్రతిసారి కూడా మనం డీటెయిల్డ్ వీడియో చేసుకుంటున్నాం. మామూలుగా అయితే షార్ట్ వీడియోస్‌లో చెప్పేస్తున్నాను. రెగ్యులర్‌గా మీరు కూడా బాగా చూస్తున్నారు. చాలామంది ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వాళ్ళు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అంటారండి. అంటే పూర్తిగా ఆడపిల్లల చదువు కోసం ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు. ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ వాళ్ళ విద్యాశాఖ ఆధ్వర్యం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ చదువు లేని వాళ్ళకి, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో ఇలా చదువుకున్న వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదండి. ఉద్యోగాలన్నీ కాంట్రాక్టే. ఇక్కడ పర్మనెంట్ అవుతాయా? ఏదైనా అవకాశం ఉందా? అంటే అది నేను చెప్పలేను గానీ ప్రస్తుతానికైతే మొత్తం కాంట్రాక్టే. 1095 ఉద్యోగాలని ఇగో ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నాము. అప్లై చేసుకోండి అని చెప్పి నోటిఫికేషన్ వచ్చేసింది. టైం లేదు. ఈ ఈ జనవరి 20 లాస్ట్ డేట్ కాబట్టి అది కూడా మళ్ళీ ఆన్‌లైన్‌లో పెట్టుకోవడానికి లేదు. ఆఫ్‌లైన్‌లోనే అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లోకి వెళ్ళి పెట్టుకోవాల్సి ఉంటుంది. డీఈఓ ఆఫీస్ అంటే అందరికీ తెలుస్తది. కానీ ఇక్కడ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంటారండి. ఏపీసీ అంటారు. వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఒక అధికారి ఉంటాడు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి. అక్కడ ఆ ఆఫీస్‌లో ఇంకా ఉంటారు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీకు హెల్ప్ చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని అక్కడే పూర్తి చేసేసి ఇచ్చేయండి. అక్కడికి వెళ్ళే ముందే ఏమేం కావాలి, ఏంటి, ఏం తీసుకెళ్ళాలి అంటే మళ్ళీ వెళ్ళి, మళ్ళీ వెనక్కొచ్చి టైం కూడా సరిపోతుంది కాబట్టి అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడే సబ్మిట్ చేసేసి రిసిప్ట్ తీసుకొని వచ్చేయండి. సరే ఇక్కడ మళ్ళీ డైరెక్ట్‌గా నోటిఫికేషన్‌కి వచ్చేస్తున్నాను. టైప్ 3 ఇక్కడ టైప్ 3, టైప్ 4 అంటున్నారండి. టైప్ 3 564, టైప్ 4 531 ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేసారు. అన్నీ కూడా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదిక. గుర్తుంచుకోండి. అంటే జీతాలు కూడా ఔట్‌సోర్సింగ్ బేస్డ్ జీతాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఉందో చూసారు కదా! అందులో వీళ్ళందరినీ యాడ్ చేస్తారు అన్నట్టు. అంటే రేపు జీతాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. రికార్డ్ అంతా కూడా అక్కడే మెయింటైన్ అవుతుంది. పూర్తిగా మహిళలకి. ఇది గుర్తుంచుకోండి. మరి మహిళలు ఎందుకు ఇచ్చారు అంటే, ఆడపిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ కదా! అక్కడ మహిళలు ఉంటేనే కరెక్ట్ అని చెప్పి. జనవరి 20 లాస్ట్ డేటు గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఖాళీలు ఏంటనేది నేను అక్కడ చెప్పలేదు. ఏది ఆ షార్ట్ వీడియోలో చెప్పలేదు. ఇక్కడ డీటెయిల్డ్‌గా చెప్తున్నాను. వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ అంటారండి. అంటే ఐటీఐ, డిప్లొమా చేసిన వాళ్ళకి ఒకప్పుడు వొకేషనల్స్ ఉండేవి. గుర్తుందో లేదో మామూలు హై స్కూల్స్‌లో కూడా వొకేషనల్ టీచర్ ఉండేవాళ్ళు. అంటే క్రాఫ్ట్స్ వగైరా నేర్పుతూ ఉండేవాళ్ళు. గుర్తుందా మీకు? రకరకాలైన చిన్న చిన్నవి పరికరాలు చేసుకోవడం అలాంటివి. ఇంట్లో యాక్చువల్‌గా అవసరం ఇవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టారు. అంటే కుట్లు, అల్లికలు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 77 పోస్టులున్నాయి. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ అండి 134 పోస్టులున్నాయి. ఏఎన్ఎం, ఏఎన్ఎం అంటే అర్థమైంది కదండీ! అంటే మన నర్సింగ్ చేసిన వాళ్ళని ఏఎన్ఎం అంటాం. బీఎస్సీ నర్సింగ్ ఆర్ జీఎన్ఎం చేసిన వాళ్ళు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా వస్తారు. డిప్లొమా కంప్యూటర్స్ ఇంకా బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఓకే. వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ అంటే మళ్ళీ ఐటీఐ, డిప్లొమా వీళ్ళందరూ వస్తారండి. అకౌంటెంట్ 11 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్‌కి నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది బీకామ్ దగ్గర నుంచి అకౌంటెన్సీ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. అటెండెంట్ 11 పోస్టులు. అటెండర్ అంటున్నాం. అటెండర్ 28 పోస్టులు. అటెండర్ అంటే ఆఫీస్ అటెండర్ అండి. ఇంకా ఆఫీస్‌లో ఆ వ్యవహారం, ఈ వ్యవహారం దగ్గర నుంచి అన్ని వ్యవహారాలు చూసుకునే మనిషి ఉంటాడు. ఆఫీస్ అటెండర్ మీకు ఐడియా ఉంది కదా! కాకపోతే టీలు వగైరా కూడా తెప్పించుకుంటారు. ఇంకా అంటే ఒక రకంగా లోయెస్ట్ క్యాడర్ అనుకోండి. అన్ని పనులు చేసే అతను. అలాగే హెడ్ కుక్. కుక్కుల్లో మళ్ళీ హెడ్ కుక్ అండి. చూడండి హెడ్ కుక్‌కి 22 పోస్టులు. అసిస్టెంట్ కుక్ ఉంది. అవేమో 89 పోస్టులున్నాయి ఏకంగా. కుక్ అండి. ఓన్లీ ఆ హాస్టల్స్‌లో వంట చేసే బాధ్యతని వీళ్ళు తీసుకుంటారు వీళ్ళీళ్ళు. ఇంకా డే వాచ్ వుమెన్. వాచ్ వుమెన్ అండి. డే వాచ్ వుమెన్. అంటే పగలు ఉద్యోగం చేసే వుమెన్ ఒకళ్ళు కావాలి. కాపలా ఉద్యోగం చేసే ఉద్యోగం అనుకోండి వాచ్ వుమెన్. అలాగే డే వాచ్ వుమెన్ 18 పోస్టులు. నైట్ వాచ్ వుమెన్ వచ్చి 26 పోస్టులు ఉన్నాయి. స్కావెంజర్ గుర్తుంచుకోండి. యాక్చువల్‌గా ఈ పదం వాడకూడదు. మరి ఎందుకు వాడారో. అంటే శుభ్రత చూసేవాళ్ళు. టాయిలెట్ క్లీనింగ్ దగ్గర నుంచి ఇక రూమ్స్ క్లీనింగ్ దగ్గర నుంచి క్లీనింగ్ యాక్టివిటీ మొత్తం వీళ్ళే చూస్తారండి. ఇక్కడ మళ్ళీ తర్వాత చిరాకు పడడానికి దీనికి ఏముండదు. అబ్బాయి ఇప్పుడు అలాగే అంటారులే గవర్నమెంట్ ఉద్యోగం కదా! చేసినా చేయకపోయినా పర్లేదు. ఏదో ఆఫీసర్‌ని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకోవడానికి లేదు. పని అయితే ఉంటుంది. వీళ్ళందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఈ క్లీనింగ్ వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది కదా! అది గమనించి వెళ్ళండి అని. అలాగే స్వీపర్ చూడండి స్కావెంజర్ 33 పోస్టులు, స్వీపర్ 16 పోస్టులు. అంటే స్కావెంజర్ అంటే టాయిలెట్స్ వగైరా ఇవన్నీ క్లీన్ చేయిస్తారు.
స్వీపర్ అంటే ఊడ్పించే పని చేయొచ్చు. ఆఫీసులు గానీ, స్కూల్ గానీ ఊడ్పించే పనులు చేస్తారు. ఇవి టైప్ 3 ఖాళీలు ఇవన్నీ కూడా. ఇంకా టైప్ 4 ఖాళీలు కొన్ని ఉన్నాయండి. టైప్ 4 అని చెప్పి ఇంకొక కేటగిరీ ఇస్తున్నారు. అవే సేమ్ పోస్టులే కానీ టైప్ 3లో కొన్ని, టైప్ 4లో పెట్టారు. ఇక్కడ వార్డెన్ పోస్టులు ఉన్నాయి. అంటే కాస్త హుందా గల పోస్టులు అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళకి. వార్డెన్ 86 పోస్టులు. పార్ట్ టైమ్ టీచర్ అండి. టీచర్ పార్ట్ టైమ్ గుర్తుంచుకోండి. అంటే డీఎడ్, బీఎడ్ వాళ్ళకనమాట. 122 పోస్టులు. చౌకీదార్, చౌకీదార్ 77 పోస్టులు. హెడ్ కుక్ 76 పోస్టులు. అసిస్టెంట్ కుక్ 170 పోస్టులు. మొత్తం మీద కలిపి. సో మొత్తం మీద మరి ఇన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకేం ఆలోచించొద్దు. మీ ప్రాంతంలో ఉంటే, లేదు దూరం వెళ్ళైనా పర్వాలేదు అనుకుంటే అప్లై చేసేయండి. అంతే తప్పించి ఏ డౌట్ పెట్టుకోవద్దు. చాలామందికి ఒక డౌట్ ఉండిపోయింది. ఆల్రెడీ సోల్డ్ అని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, చూశాను నేను. అలాంటి పిచ్చి డౌట్లు పెట్టుకోవద్దండి. ఈరోజు సమాచార హక్కు అనేది ఒకటి ఉంది. ఎవరెవరికి ఎందుకు ఇచ్చారనేది ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ డిస్ప్లే చేయాలి. అక్కడ వాళ్ళు రిస్క్ తీసుకుంటారా, వాళ్ళ ఉద్యోగాల మీదకి తెచ్చుకుంటారా, ఎలాంటి పోస్టులు అమ్ముకొని. పోనీ ఎవరైనా చెప్తే ఇచ్చేస్తే బాధ్యులు ఎవరు? ఇతను కదా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ బాధ్యులు అయిపోతారు. కాబట్టి డిపార్ట్మెంటు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి వాటికి ఒప్పుకోదు. కాబట్టి ఇలాంటివి పెట్టుకోవద్దు. ఇంకా అర్హతలు ఏమున్నాయో చూద్దాం. హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, స్కేపరు, స్కావెంజరు, వాచ్ ఉమెను, చౌకీదారు, అటెండరు. ఈ పోస్టులన్నిటికీ ప్రత్యేకమైన విద్యార్హత తప్పనిసరి కాదు. ప్రత్యేకంగా ఒక విద్యార్హత ఉంటేనే అనేది ఏమీ లేదు. స్కిల్ ఉంటే చాలు. అంటే కుకింగ్ స్కిల్స్ ఇవి ఉంటే చాలు. స్కావెంజర్కి కూడా మరి కనీసం క్లీన్ చేసే స్కిల్స్ ఉండాలి కదండి ఇవి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి మాత్రం ఇంటరు, డిగ్రీ, కంప్యూటర్స్ కోర్స్. ఇంటర్లో వొకేషనల్ కోర్స్ ఉంది కదండి కంప్యూటర్స్, అది చేసినా పర్లేదు. గుర్తుంచుకోండి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి. అంటే డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్సు, ఇంటర్లో వొకేషనల్ కంప్యూటర్స్ చదివినా కూడా ఓకే అంటున్నారు. ఇక డిప్లొమా కంప్యూటర్ సైన్స్, బీటెక్కి చెప్పక్కర్లేదు. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్కి మాత్రం 10th అయిపోయి ఉండాలి. ఇక్కడ ట్రేడ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. గుర్తుంచుకోండి. ఐటీఐలో ఏదో ఒక ట్రేడ్ చేస్తారు కదా, అది ఉండాలి. డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేస్తానంటే చేసుకోవచ్చు. ఏఎన్ఎంకి మాత్రం ఇంటర్ అయిపోయిన తర్వాత ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వార్డెన్కి, పార్ట్ టైం టీచర్కి మాత్రం గుర్తుంచుకోండి, డిగ్రీ ఉండి బీఎడ్ ఉండాలి, లేకపోతే ఎంబీఏ ఉండి బీఎడ్ ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. బీఈడి వాళ్ళకి, డిఈడి వాళ్ళకి ఇక్కడ ఇవ్వలేదు. ఇంకా వయసు ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. 1/7/25, 1/7/25 గడిచిపోయిన జూన్. గుర్తుంచుకోండి. ఫస్ట్ నాటికి 45 ఏళ్ళు మించకూడదు. 45 అంటే చాలా మంచి అవకాశం ఇచ్చినట్టేనండి. సో 45 ఏళ్ళ వరకు మించకూడదు. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంది కదా, వీళ్ళకి చక్కగా సడలింపు ఉందండి. 5 ఏళ్ళు. 5 ఏళ్ళ దాకా సడలింపు ఇచ్చారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా 5 ఏళ్ళు సడలింపు ఇచ్చారు. దివ్యాంగులు, అవయవ లోపం ఉన్నవాళ్ళు, దివ్యాంగులకైతే ఏకంగా 10 ఏళ్ళు, అంటే 55 ఏళ్ల వయసు వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ఏంటంటే, ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ముందైతే మీరు వెళ్ళి అప్లై చేసి వచ్చేసేయండి. ఏది 20వ తేదీ లోపు. ఆ తర్వాత వాళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటారు, పిలుస్తారు. పిలిచిన తర్వాత మీ సర్టిఫికేట్ మెరిట్ చూస్తారు. లోకల్ క్యాండిడేట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. గుర్తుంచుకోండి. లోకల్ అంటే ఆ డిస్టిక్ యూనిట్గా తీసుకొని, అక్కడ లోకల్గా తీసుకొని, బయట వాళ్ళకి తర్వాత ప్రిఫరెన్స్, వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి లోకల్గా తీసుకుంటారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటాం దీన్నే. ఫైనల్ సెలక్షన్ అనేది డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. జిల్లా కలెక్టర్ గారు సంతకం పెడితేనే అవుతుంది. అంటే అన్ని జిల్లాల్లోనూ ఇవి ఉన్నాయి కాబట్టి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి ఈ డిఎస్సీలు తీసుకునే బాధ్యత, అంటే ఫైనల్ సెలక్షన్ జిల్లా కలెక్టర్ తీసుకుంటారు. కాబట్టి జిల్లా కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని గుర్తుంచుకోండి. మీరు అనుకున్నవి అవేవి జరగవు. సో దయచేసి మెరిటే ఉంటుంది. మరి ఆఫ్లైన్లో ఈ దరఖాస్తులన్నీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. డిఈఓ ఆఫీస్, సాధ్యంత వరకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ తెలియట్లేదు అంటే ఏ టీచర్ గారిని అడిగినా చెప్తారు. స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు, టీచర్ గారు తెలుస్తుంటుంది మీకు. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారండి. సో మరి ఈ ఈ అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని, అంటే ఏం లేదు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికెట్టు, లోకల్, నేటివిటీ, ఇన్కమ్, ఇవే, అంతకుమించి ఏమి ఉండవు ప్రత్యేకంగా. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళి అక్కడ అప్లై చేసేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్ వచ్చేసి చాన్నాళ్ళు అయిపోయిందండి. జనవరి 5నే వచ్చేసింది. మరి చాలామంది అప్లై చేసేసారు, ఇచ్చేసారు. ఈ పాటికి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఇమ్మీడియట్గా వెళ్ళి ముందు అప్లికేషన్ ఇచ్చేసారండి. తర్వాత చూద్దాం మిగిలినవి ఏంటి ఎలా అనేది. సో మరి ఇక్కడ ఏం చేస్తారంటే మండలాల వారి
లిస్ట్ తయారు చేస్తారండి. గుర్తుంచుకోండి. ఏ మండలానికి ఆ మండలం ఒకరోజు ఇంటర్వ్యూకి పిలుస్తారు అన్నట్టు. సపోజ్ ఒక జిల్లాలో 30 మండలాలు ఉంటే ఒక్కో మండలం నుంచి 10 మంది అప్లై చేసుకుంటే 300 ఉంటే ఏ మండలానికి ఆ మండలం లిస్ట్ తయారు చేసేస్తారు. గుర్తుంచుకోండి. మరి ఇవన్నీ తయారు చేసి ఇప్పుడు 23వ తేదీకల్లా మీరు 20కి ఇచ్చేస్తారు కదా! 23కి వాళ్ళు తయారు చేసేస్తారు. ఫస్ట్ జాబితా లిస్టు 28కి ఇచ్చేస్తారట. ఫైనల్ జాబితా ఈ ఫిబ్రవరి ఇంకెంతో లేదు. గట్టిగా అయితే 15 రోజుల లోపే ఉంది. ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చేస్తారు. ఫిబ్రవరి 4కి ఇచ్చేస్తారు. గుర్తుంచుకోండి. అంటే ఏది ఇంటర్వ్యూకి పిలిచే వాళ్ళని ఫైనల్ లిస్ట్ అంటున్నాం. ఇంటర్వ్యూ డేట్ ఫిబ్రవరి 5 ఇస్తారు. అంటే అందరూ ఎలిజిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదండీ! ఇవి క్లుప్తంగా. నేను మరి ఇక్కడ లింక్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. ఇంకాస్త లోపలికి వెళ్ళి నోటిఫికేషన్ చదువుకోవాలి, ఇంకా చాలా వివరాలు కావాలి అనుకునే వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా చదివేసుకోండి. కానీ ఇమ్మీడియేట్‌గా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. అన్నిటికంటే ముందు మీకు ఈ సమాచారం ఎలా అనిపిస్తోంది? ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కూడా చెప్పండి దయచేసి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేయడానికి ఆ సమాచారాన్ని ఇంకాస్త ఎక్కువ ఇవ్వాలా, ఇంకాస్త లెంగ్తీ వీడియోస్ ఇవ్వాలా అనేది నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో, దయచేసి కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు. చాలా అవసరమైన సమాచారం కదండీ! ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళ దగ్గర నుంచి బీఈడీ చేసిన వాళ్ళ వరకు కూడా మంచి అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి షేర్ చేయండి ప్లీజ్. దయచేసి వాళ్ళకి షేర్ చేస్తే ఏ ఒక్కళ్ళకి ఉపయోగపడినా, ఏ నలుగురు ఉద్యోగాలు తెచ్చుకున్నా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదండీ! ఆ సోషల్ కాజ్ కోసమే మనం ఈ వీడియోస్ అన్నీ చేసుకుంటున్నాం.